ఆసియా కప్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తూ ఉండడంతో పాక్ బోర్డుపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ తో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోను పీసీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్కు ముందు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పాకిస్తాన్ జట్టుతో మాట్లాడారు. ఈ సంభాషణను పీసీబీ అనుమతి లేకుండా చిత్రీకరించి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది ఐసీసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాలో అనధికారిక చిత్రీకరణను ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై ఐసీసీ సీఈఓ సంజయ్ గుప్తా ఇప్పటికే పీసీబీకి ఓ ఈమెయిల్ పంపినట్లు సమాచారం. అంతేకాకుండా మ్యాచ్ రిఫరీ తమకు క్షమాపణలు చెప్పారని పీసీబీ చేసిన ప్రకటనను కూడా ఐసీబీ ఖండించింది. పైక్రాఫ్ట్ కేవలం అపార్థంపై విచారం వ్యక్తం చేశారని మాత్రమే ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ రిఫరీ గదిలోకి మీడియా మేనేజర్ నయీం గిలానీని తీసుకురావద్దని చెప్పినా పీసీబీ పట్టించుకోలేదు. ఒకవేళ అతన్ని అనుమతించకపోతే మ్యాచ్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత ఈ వివాదం మొదలైంది. మ్యాచ్కు ముందు తర్వాత భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయలేదని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తూ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ను టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ పలుమార్లు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే పీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తోసిపుచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన పాక్ బోర్డు యూఏఈతో మ్యాచ్కు ముందు నానా హంగామా సృష్టించింది. జట్టు హోటల్ నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఐసీసీపై ఒత్తిడి తెచ్చేందుకు పీసీబీ చేసిన ప్రయత్నాలే ఆ బోర్డు మెడకు చుట్టుకున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.